రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బరిలో దిగడానికి పిట్లం మనోహర్ గారు సిద్ధంగా ఉన్నారా? నేను ఒక సైడ్ మానవ సేవ చేస్తూ మాధవ సేవలో కూడా నాకు ఆ దేవుడు కల్పించిన అదృష్టంగా భావించి గుడి కార్యక్రమంలో కూడా చురుకుగా పాల్గొంటున్నాను. స్వయంగా మోదీ గారిని కలవడం జరిగింది. మనసులో మాట చెప్పాను, నమస్కారం అండి మోదీ గారు, మోదీ పరివారం అని చెప్పాను. ఆయన్ని ఆలకించాడు, చాలా సంతోషపడ్డాడు. నరేంద్ర మోదీ గారు కారణ జన్ముడు. ఆయన చేసినటువంటి సేవలు కానీ ఆయన చేస్తున్నటువంటి కార్యక్రమాలు కానీ దేశానికే కాదు ప్రపంచానికి మొత్తానికి ఒక మార్గదర్శిగా భారతీయ జనతా పార్టీలోకి రావడం జరిగిందంటారు. ఎలా వచ్చారు ఆ పార్టీ నుంచి? జనతా పార్టీ తర్వాత 1980లో ఆ పార్టీ జనతా పార్టీ విడిపోయి జనతా పార్టీ వేరు, భారతీయ జనతా పార్టీ వేరుగా విడిపోయింది. మీకు ఎందుకు భారతీయ జనతా పార్టీ అంటే అంత ప్రేమ? ఎందుకు పార్టీని వదిలిపెట్టి మీరు ఉండడం లేదు? అన్ని కుల మత భేదాలు లేకుండా అందరికీ సమానంగా చూసే పార్టీ ఏదైనా ఉంది అంటే అది భారతీయ జనతా పార్టీ. అలాగే అంటే ఎన్నికల్లో నిలబడటం అంటే అది మామూలు విషయం కాదండి. అర్ధబలం ఉండాలి, అంగబలం ఉండాలి ఖచ్చితంగా. కానీ నాకు ప్రజాబలం ఉంది, ప్రజల అండదండలు ఉన్నాయి, నాకు శ్రేయోభిలాషులు ఉన్నారు. మీకు ఓటు వేస్తారన్న నమ్మకం మీకుందా? ఒకవేళ వేస్తారన్న నమ్మకం మీకున్నా కూడా అసలు మీకు ఎందుకు ఓటు వేయాలని? అదేవిధంగా మీ అందరితో నవ్విస్తూ ఉంటాను కాబట్టి ఆటోమేటిక్గా నేను ఎనర్జీగా ఉంటాను. అంటే అటు బంగారు మైసమ్మ తల్లి దేవాలయం చైర్మన్గా మీరు చేస్తున్నారు, ఇటు రాజకీయ పరంగా చూసుకుంటే కనుక పార్టీకి సపోర్టివ్గా ఉంటున్నారు. డెవలప్మెంట్ల విషయంలో కానీ ఉంటే కంపల్సరీ నేను ఉంటాను. మిగతా విషయాలు మా కమిటీ ఉంటుంది, కమిటీ చూసుకుంటారు. అవసరమై ఈ రాజకీయాలు అనేటటువంటి వాళ్ళకి మీరు ఇచ్చే సమాధానం? నన్నే ఎన్నుకోవాలని ఏం లేదు, మీకు బెటర్గా మంచి పాలన అందించి మీకు అన్ని విధాలుగా చేదోడు వాదోడుగా ఉండి అండదండలుగా ఉండి